భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ సెంచురియన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. మొదటి మ్యాచ్ లోనే గెలిచి సిరీస్ లో ఆధిపత్యం సాధించాలన్న పట్టుదలతో రెండు జట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సొంత గడ్డపై పిచ్లను సానుకూలంగా చేసుకుని దక్షిణాఫ్రికా గెలుపు ప్రణాళికలు రూపొందిస్తూ ఉండగా సీనియర్లు తిరిగి జట్టులో చేరడంతో ఆ బలాన్ని అండగా చేసుకుని మొదటి మ్యాచ్ లో గెలవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఇక మొదటి టెస్ట్ కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు. వ్యక్తిగత కారణాల కారణంగా లండన్ కు వెళ్లిన కోహ్లీ మొదటి టెస్ట్ లో ఆడతాడా లేదా అని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఇదే విషయమై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. వాస్తవానికి కోహ్లీ డిసెంబర్ 15వ తేదీన దక్షిణాఫ్రికా చేరుకున్న మాట నిజం. 4 సెషన్ల పాటు దక్షిణాఫ్రికాలోనే ట్రైనింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 19వ తేదీన అనుకోకుండా లండన్ వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ డిసెంబర్ 24వ తేదీన దక్షిణాఫ్రికా చేరుకుని టీమిండియా జట్టులో చేరి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఎవ్వరూ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న కీలకమైన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కోహ్లీ ఉండడేమో అని భయపడుతున్న అభిమానులు బీసీసీఐ ప్రకటన విని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.